ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో 7గురు నిందితులను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7వ తేదీన గుంటూరు పొన్నూరు రోడ్లో కుర్రా నాగ గణేష్ హత్య జరిగింది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. బొడంపాడుకు కుర్రా నాగ గణేష్ కొలకలూరి గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయ దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకుని వీరాంజనేయదేవి అన్న కీర్తి దుర్గారావు ఒక పథకం ప్రకారం నాగ గణేష్ ను హత్య చేశాడు. ఈ హత్య అనంతరం కీర్తి దుర్గారావు కోర్టులో లొంగిపోయాడు. ఈ హత్య కేసులో మిగతా 7గురి నిందితులను అరెస్టు చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ తెలిపారు. గురువారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కర్రా నాగ గణేష్ పొట్టిగా ఉన్నాడనే కారణంతోనే కీర్తి దుర్గారావు హత్యకు పూనుకున్నాడని వివరించారు. దుర్గారావుకు నేర చరిత్ర ఉందని వివరించారు. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఈ నెల 7వ తారీఖున కుర్రా నాగ గణేష్ అనే వ్యక్తిని అతను ప్రేమించి వివాహం చేసుకున్నాడనే నెపం మీద అతను పెళ్లి చేసుకున్న అంజనీదేవి అన్న దుర్గారావు ఇంకా అతని స్నేహితులు కలిసి ఇతని పొన్నూరు రోడ్లో అతి క్రూరంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. దాని మీద ఆ కుర్రా నాగ గణేష్ తండ్రి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టి సిఐ గారు ఇక్కడ ఓల్డ్ గుంటూరు సిఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో ఇంకా చాలా విచిత్రమైన విషయాలు చాలామంది ముద్దాయిలు సుమారు 7గురు ముద్దాయిల్ని ఈరోజు నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళ 6గురిని రిమాండ్ అయిపోయింది. ఇంకొక అతనికి కూడా రిమాండ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అది రిమాండ్ కోర్టుకి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరిగింది. దీంట్లో హత్యలో డైరెక్ట్గా ఒక 4గురు పాల్గొంటారు. ఫస్ట్ దుర్గారావు ఫస్ట్ పొడుస్తాడు. దూరంగా ఇచ్చినాక జిలానీ అతను ఫాలో చేస్తూ అతన్ని పొడుస్తారు. దీన్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవతల దూరంగా మళ్ళీ ఇంకెవరిని వస్తారో చూసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా మేము మొత్తం దర్యాప్తులో తీసుకొని మొత్తం డేటా అయినంత టెక్నికల్గా అన్ని రకాలుగా అవునండి. అతనికి సంబంధించి ఏ విధంగా నిందితులకు సహకరించాడు, ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తే దీంట్లో ముద్దాయం చేశాడు. అవును. దీంట్లో కావాలని మంత్రి లోకేష్ చెప్పాడనే ఉద్దేశంతో పొలిటికల్ గా కావాలని పోలీసులు ఇరికిచ్చారనే ఆరోపణ వస్తా ఉంది. అట్లా కాదండి, అతను కూడా సహకరించి. ఎందుకంటే ముద్దాయిని లాయర్తో మాట్లాడి సరెండర్ చేయించాడు. వాళ్ళంతా షెల్టర్ ఇచ్చారు. అతనికి షెల్టర్ ఇచ్చి తీసుకెళ్ళి కోర్టులో కూడా హాజరు పెట్టారు. దాని మీద కొన్ని సాక్ష్యాధారాలు మేము సేకరించి అతను అరెస్ట్ చేశాం. లేదు, వాళ్ళు అతని ద్వారానే ఫాలో అయ్యి అతనితో సలహా తీసుకొని చేశారు. ఈ స్టేషన్ మరి అధికారులు ఎవరైనా కానీ వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఇరు వర్గాలు కావడంతో దీంట్లో కొంతమంది ముద్దాయిని తొలగించారని అంటున్నారు సార్. తొలగించడం ఏం లేదు, పక్కా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇంతమంది మీ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ చూసుకోండి. 3 పేరు మీద, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, తల్లిదండ్రులు కూడా ఎంతమంది చంపారో కూడా తెలియదు. మొత్తం టెక్నాలజీతో ఉపయోగించి మొత్తం అనలైజ్ చేసి దీంట్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దుర్గారావు ఒక్కడే ఫెరోషియస్, అతనే రౌడీజం చేస్తుంటాడు. అతనే పోక్సో కేసులో ముద్దాయి. షీట్ కూడా ఉంది అతనికి. మంగళగిరిలో టీ కొట్టి, అంతకుముందు నీరుకొండలో బిర్యానీ పాయింట్ నడిపేవాడు. ఇప్పుడు మంగళగిరిలో టీ కొట్టి పెట్టి చిన్నగా ఈ చిన్న వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టి పంచాయతీ చేయడం. అతను 4గురు ఫైలో జిలానీ వీళ్ళందరితో కలిసి పంచాయతీ చేయడం జరుగుతుంది. అట్లా మూమెంట్స్ అతనే ఉంటాయి. అట్లా కొంచెం ఇంకా అతను పూర్తి కేసులు రాలేదు. వచ్చిన రిపోర్ట్లు ఇవి వచ్చినాయి.